హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. ఉగాది రోజు మా ఇంట్లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏమేమి స్పెషల్ చేసామనేది అయితే ఈ వీడియో ఉండబోతుందన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే పూర్ణాల పప్పు ఫస్ట్ అయితే ఉడికించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు దాకా పప్పు అయితే తీసుకున్నానండి, శనగపప్పు. అది శుభ్రంగా వాష్ చేసుకొని ఎసరు పోసేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను. మీరు ముందుగా శనగపప్పుని నానబెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు. నేనంటే నాకు టైం లేక నేను కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే గారెలకు పిండి అలాగే పూర్ణాలకు పిండి అయితే రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గారెల పిండిని అయితే నేను వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఎందుకనంటే నేను ఆనియన్స్, కొత్తిమీర అవి కలుపుకుంటాను కదా, అందుకని చెప్పేసి వీలుగా ఉండదని చెప్పి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా దీనికి కావాలి ఆనియన్స్, కొత్తిమీర అన్నీ సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి ఏంటంటే మంచిగా ఫ్రై అయ్యేప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా నేను కొంచెం పుదీనా రెక్కలు కూడా వేసుకున్నాను. అంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా పుదీనా వేసుకుంటే, అందుకని చెప్పేసి కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో అయితే కొత్తిమీర, ఆనియన్స్, ఒక ఫుల్ ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. అంటే ఆ పిండికి సరిపడా ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే పుదీనా, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్. నేను సాల్ట్ రుబ్బే అప్పుడు వేయలేదు, ఇంకా ఇప్పుడు వేసుకున్నాను అనమాట. సాల్ట్ వచ్చేసి ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వంట సోడా అలాంటివి ఏమీ అవసరం లేదండి. గారెల పిండిలో వంట సోడా వేస్తే ఏమవుతుందంటే బాగా ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. ఈలోపు నేను పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రై కోసం అని చెప్పేసి. తర్వాత పిండి అయితే ఇలా మొత్తం కలిపేసుకున్నాను. నేను ఇప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి పిండి కొద్దిగా లూజ్ అయిందనమాట. ఇంకా తర్వాత ఇక్కడ అయితే పాలు అయితే పొంగించుకోవడం కోసం అని చెప్పేసి పాలు పెట్టుకుంటున్నాను ఒక స్టవ్ మీద. అంటే పాలు కొద్దిగా లేట్గా తెచ్చారు. ఆ లోపు నేను గారెలు వేసేద్దామని గారెల పిండి, నూనె అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను. గారెలు ఎక్స్పర్ట్ అయిపోయాను అనిపిస్తుంది నాకు ఈ మధ్య. మంచిగా గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. చేతితో వేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదివరకు భయపడేదాన్ని అనమాట పేపర్ మీద పెట్టుకొని వేయడానికి కూడా. ఇప్పుడు ఇంకా భయం పోయింది. ఇంక ఇలా అయితే గారెలు మంచిగా రౌండ్గా అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయో. అంటే మనం ఆనియన్స్ వేసుకున్నాం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అలాగే పుదీనా వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అదే ఆయిల్లో సేమియా పాయసం చేసుకుంటున్నాను. అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు ఉంది కదా, అది ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పక్కన ఇంకొక కడాయిలో అయితే సేమియాని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత పాలు పొంగాయండి. నాకు ఎంత సేమియా చేయాలనుకుంటున్నానో అంత పాలు ఉంచుకొని మిగిలినవి కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఇలా కొంచెం ఇవి చూడండి రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత, అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ పాలు వేడిగా ఉన్నాయి కదా, ఇందులో నేనైతే ఫ్రై చేసుకున్న సేమియాని అయితే మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత ఇక్కడైతే టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే చేత్తోనే వేసేసుకున్నానండి. అంటే నాకు తెలుస్తుంది కదా ఎంత తింటాము అనేది. ఎక్కువ స్వీట్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్వీట్ అయితే తక్కువ వేసుకోవచ్చు. సేమియా పాయసం అయితే అందరికీ చేయడం వచ్చు అనుకోండి. తర్వాత కొద్దిగా ఎలాచీలు అయితే ఇలా దంచేసుకొని వేసుకొని ఇది కాసేపు అయితే మరిగించుకున్నాను. ఇలా మరుగుతున్నప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా జీడిపప్పు, అయితే అది కూడా వేసేసుకొని కొద్దిసేపు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాను. మర్చిపోయాను, ఇందులో నేను పుచ్చగింజల పప్పు ఉంటుంది కదా, అవి కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఓ పక్కన గారెలు అయిపోయినాయి, ఓ పక్కన సేమియా పాయసం అయిపోయింది. తర్వాత ఇక్కడైతే ఇది పూర్ణాల పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా ఇందులో నేను బెల్లం అయితే తరిగి పెట్టుకున్నాను. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను మంచిగా సన్నగా తరిమేసుకున్నాను. ఎందుకంటే మనం కలిపేటప్పుడు మంచిగా కలుస్తుందని చెప్పేసి తురిమేసి వేసుకున్నాను. ఇంకా పప్పు గుత్తితో కొద్దిగా మ్యాష్ చేసిన తర్వాత నేను పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాను దీన్ని. తర్వాత యాలక్కాయలను అయితే ఇలా మెత్తగా దంచేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా తుక్కు అయితే తీసేసుకున్నాను. ఇది పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను కదా, దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి, అంటే మనకు ముద్దకు వచ్చేలాగా. ఇంకా ఇందులోనే నేను దంచి పెట్టుకున్న యాలకుల పొడిని అయితే వేసేసుకొని
ఇంకొద్దిసేపు ఉడికించుకున్నాను. అంటే నాకు 10 మినిట్స్ పట్టిందనమాట అది దగ్గరికి ఉడకడం కోసం. తర్వాత అయితే ఇక్కడ నేను తరిగి పెట్టుకున్నాను కదా, అందులో నాకు బెల్లం కొద్దిగా మిగిలిందనమాట. ఇంకా నేనైతే ఒక బాక్స్లో అయితే వేసి స్టోర్ చేసేసుకుంటున్నాను బెల్లాన్ని. ఇలా వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఏదన్నా స్వీట్ చేసుకున్నప్పుడు ముందే తరిగేసి పెట్టుకుంటే. కాకపోతే నేను ఈరోజే తెప్పించుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు తరిగి పెట్టుకున్నాను. నార్మల్గా అయితే నేను ఒక బాక్స్లోకి ఎప్పుడు బెల్లాన్ని అయితే తరిగేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను బెల్లం టీ పెట్టుకుంటాను. ఇప్పుడైతే షుగర్తోనే తాగుతున్నాను. షుగర్ అస్సలు మంచిది కాదండి. నేనైతే చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను మళ్ళీ. తర్వాత చూడండి ఇక్కడ ముద్దకొచ్చేలాగా ఉడికించుకొని ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా చేయి పెడితే అంటుకుపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పూర్ణాలకి పిండి రుబ్బి పెట్టుకున్నాను కదా, ఇందులో కూడా నేను సాల్ట్ వేయలేదు. ఎందుకనంటే వేస్తే పులిసిపోతుంది కదా పిండి, అందుకోసం అని చెప్పేసి. తర్వాత ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో మనం వేస్తే కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, అంటే ఒకసారి వేయలేదు, కానీ రెండో వాయిలో వేసినప్పుడు నేను కొంచెం సోడా ఉప్పు అయితే కలుపుకున్నాను. కొంచెం అంటే కొంచెం కలుపుకోవాలి, ఎక్కువ కలిపితే మళ్ళీ మనకి ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది, మళ్ళీ గుల్లగుల్లగా వస్తుంది అనమాట. ఇంక ఇలా మంచిగా పిండిని అయితే కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పూర్ణాల పప్పు అయితే చల్లగా అయింది. ఇప్పుడు నేనైతే తెచ్చేసుకొని ఇలా బాల్స్ అయితే చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉందన్నమాట, కొద్దిగా లైట్గా పట్టుకోగలను, అంటే కొద్దిగా లైట్ వేడి ఉంది. ఇంక ఇలా అన్ని ముద్దలు అయితే చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ అండి, మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటాము అలాగే అన్నమాట. ఇదేంటంటే దోస పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో ఈ పప్పును ముంచేసి అయితే మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటాము. అదేంటంటే మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అందులో స్టఫింగ్ పెట్టేసుకొని మనం చపాతీలాగా ఒత్తేసుకుంటాం అనమాట. రెండు సేమే, కాకపోతే ఏంటంటే పిండి డిఫరెన్స్. ఇంకెక్కడ నేనైతే అన్ని బాల్స్ని ఇలా పిండిలో ముంచేసి ఇంకా ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే మనం పిండి కొద్దిగా బాగా దోసపిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అంటే ఆ ముద్దకి అంటుకునేలాగా. లేదు అని అంటే మొత్తం తోకలుగా వచ్చేస్తుంది అనమాట. ఇంకెక్కడ నేనైతే అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే నేను సోడా ఉప్పు వేసాను అనమాట, అందుకని అలా గుల్లగుల్లగా వచ్చాయి. ఒకసారి 5 వేసినప్పుడు ఏమో వేయలేదు, తర్వాత 5కి మాత్రం సోడా ఉప్పు కొద్దిగా కలిపాను. తర్వాత నేను దోసపిండి రుబ్బుకున్నాను అన్నాను కదా, ఇది కొంచెం నేను దీంట్లో వచ్చేసి ఈ దోసపిండిలో కొంచెం సగ్గుబియ్యము, కొంచెం అటుకులు, అలాగే కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా బియ్యం వేసి అయితే దోసపిండి వేసుకున్నానండి. దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి క్రిస్పీగా. ఇంకా చూడండి పిండి అయితే బాగా పొంగిందనమాట. ఇంకా నేను వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. పూర్ణాలు, గారెలు, సేమియా పాయసం అయితే అయిపోయింది. ఇంకా ఉగాది కదా, ఉగాది పచ్చడి చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఒక గుప్పెడు చింతపండు, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. అంటే కొద్దిగా వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుందండి, మంచిగా మెత్తగా నానిపోతుంది. తర్వాత అయితే వేపపూత తీసుకొని వేపపూతని ఇలా నలుపుతూ ఉంటే రెబ్బలు అయితే రాలుతాయండి. ఆ వచ్చే రెబ్బలు మనం ఉగాది పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది. పువ్వంతా వేస్తే బాగా ఎక్కువ చేదైపోతుంది, అందుకని చెప్పేసి నేను ఇలా రెబ్బల్ని వేసాను. ఈ రెబ్బలు వేస్తేనే చాలా చేదు వచ్చేస్తుంది అప్పటికి. ఇంకా అందరూ చేసేలాగే అండి నేను ఉగాది పచ్చడి చేశాను. చింతపండు పులుసు, అలాగే ఉప్పు, మిరియాల పొడి, కొంచెం వేపపూత, కొద్దిగా మామిడికాయ, కొంచెం బెల్లం, ఇవి వేసి అయితే నేను ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే నేను వేప పువ్వుని ఫస్ట్ అయితే ఇలా చేసి శుభ్రం చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర అయితే వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, ఇక్కడ వేప చెట్లు అతిగా నాకేమైతే కనిపించలేదన్నమాట. ఇంకా మా పీజీ దగ్గర వెనకాల ఉంది చెట్టు ఒకటి, అక్కడ నుంచి కొద్దిగా అయితే తెప్పించుకున్నాను. ఇంకా నాకు నేను చేసే క్వాంటిటీకి ఇంత అయితే సరిపోతుంది అన్నమాట. తర్వాత నేను ఇక్కడ మిరియాలు, ఉప్పు వేసేసి దంపుకుంటున్నానండి. ఇదివరకు అయితే మనం పూర్వం కారపొడి అలాంటివి లేవు కదండి, అప్పుడు వాళ్ళు మిరియాలే వాడుకునేవాళ్ళు. ఇంకా అసలైతే ఉగాది పచ్చడిలో కారం వేయరండి, కారానికి బదులు మిరియాల పొడే వేస్తారు. ఇప్పుడు అందరూ అయితే కారం అయితే వేస్తున్నారు. కారము, అరటికాయ, ఇంకా కొబ్బరి, ఇంకా పుట్నాలు, ఇలా అన్నీ కలుపుకుంటున్నారు. అసలైతే అవేమీ వేయరండి, నార్మల్గా మన శాస్త్రీయ ప్రకారం అయితే ఇంతే నేను చెప్పినవే వేస్తారు. చింతపండు, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, వేప పువ్వు, మామిడికాయ, అలాగే బెల్లం, ఇవే వేసుకుంటారండి. ఇంకా ఎక్కువైతే వేయరు. ఇంకా మనం
మన టేస్ట్‌కి ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇంకా. ఇలా మెత్తగా పొడయ్యేలాగా అయితే దంచేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఈలోపు మన చింతపండు అయితే మంచిగా మెత్తగా నానిపోయిందండి. ఇంకా చింతపండునైతే ఇలా మెత్తగా చేసుకొని గుజ్జయితే పక్కకు తీసుకుంటున్నాను. ఇంకా మామిడికాయ మీద మొత్తం చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా తురిమేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి, నేను చూశాను యూట్యూబ్లో. ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసి ఒక బౌల్లోకి అయితే చింతపండు పులుసుని అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే దంచి పెట్టుకున్న మిరియాలు, ఉప్పు, పొడి, అలాగే వేపపూత, కొంచెం బెల్లం అయితే వేసేసుకొని మంచిగా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను సింపుల్గా. ఇంక ఈ పనులు చేసుకుంటూనే నేను ఒక పక్కన దేవుడి దగ్గర శుభ్రం చేసేసుకొని, అలాగే పువ్వులు పెట్టేసుకొని ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నానండి. అంటే పాప ఉంది కదా, పాపని కాసేపు మా వారైతే పట్టుకున్నారు ఇవాళ. ఇంకా దేవుడినైతే మంచిగా పటాలకి బొట్లు అవి పెట్టేసుకొని, తర్వాత ఇక్కడైతే దీపాలు వెలిగించేసుకొని, ఇంకా అగరబత్తీలు అయితే వెలిగించేసి దేవుడికైతే పెట్టేస్తున్నాను. సేమ్ రోజు చేసే పూజలాగే అండి, అంతే. నైవేద్యాలు వచ్చేసి డిఫరెంట్గా అయ్యాయి అంతే. ఇంకెక్కడైతే నేను మంచిగా అగరబత్తీలు వెలిగించేసి హారతి ఇచ్చేస్తున్నాను, ప్రసాదం అంతా పెట్టేసి. ఇంకా పూజ చేస్తున్నాను సేపు మా పాప పక్కనే ఉందండి. అవి ఇవి కదిలిస్తూ ఉంది. మమ్మీ అంటే అక్కడ నేను పెట్టిన నైవేద్యాలు చెప్తుంది. మమ్మీ మ్యాంగో, మమ్మీ యాపిల్, మమ్మీ బనానా అలా చెప్తా ఉందన్నమాట. బాగా మాట్లాడుతుందండి. బాగా మాటలైతే వచ్చేసాయి తనకి. నేను తనతో పూజ చేసేప్పుడు ఇలా చెప్పిస్తాను కదా, స్వామి నాకు మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వు స్వామి అని చెప్పేసి, తను ఈ మధ్య ఎక్కడ కూర్చున్నా సరే, ఎక్కడ దేవుడు కనిపించినా సరే దండం పెట్టేసుకొని అదే చెప్తుంది అనమాట. ఇంతే అండి మా వ్లాగ్ అయితే ఈరోజు. హోప్ మీకు ఈ చిన్ని వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.